ఒక అడవిలో ఒక వేగంగా పరుగెత్తే కుందేలు మరియు ఓపికతో నడిచే తాబేలు నివసించేవి. కుందేలు తన వేగం గురించి చాలా గర్వంగా ఉండేది. నాకు సాటి లేదు. నా కన్నా వేగంగా ఎవరూ పరుగెత్తలేరు అని అంటుండేది. ఒక రోజు తాబేలు కుందేలుతో నువ్వు వేగంగా ఉన్నా, ఓపిక ఉన్నవాడే గెలుస్తాడు అని చెప్పింది. కుందేలు నవ్వుతూ ఇది పరీక్షించాలి అని పరుగు పందెం పెట్టాలని అంగీకరించింది. జంతువులు ఒక చెట్టు దగ్గర ప్రారంభ రేఖ గీసి, కొండ పైన ముగింపు గమ్యం పెట్టారు. పందెం మొదలయింది. కుందేలు బుల్లెట్లా దూసుకుపోయింది. తాబేలు నెమ్మదిగా, కానీ స్థిరంగా ముందుకు సాగింది. కొంతదూరం వెళ్ళాక, కుందేలు వెనుక చూసి తాబేలు ఇంకా చాలా వెనుకే ఉంది అనుకుని, చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోవాలని అనుకుంది. అది మెల్లగా నిద్రలోకి జారుకుంది. తాబేలు అలసిపోకుండా నడుస్తూనే ఉంది. అది కుందేలు నిద్రిస్తున్నా పట్టించుకోకుండా, కదిలిపోతూ చివరికి ముగింపు గమ్యానికి చేరుకుంది. కుందేలు ఒక్కసారిగా మేల్కొని తాబేలు ఎక్కడుందా అని చూసింది. అది అప్పటికే గమ్యాన్ని చేరింది. ఆశ్చర్యపోయిన కుందేలు పరుగు తీసి వెళ్ళింది కానీ ఆలస్యం. కుందేలు తాబేలును చూస్తూ నేను నా అహంకారంతో ఓడిపోయాను. నీ ఓపిక గొప్పది అని చెప్పింది. నీతి, ఓపిక కలవాడు ఎప్పుడూ గెలుస్తాడు.